హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపించింది ఈ సీజన్? బాగా అనిపిస్తుంది. ఓకే, ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? మణికంఠ అండ్ నిఖిల్. ఎందుకు వాళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు. మాటల ప్రకారంగా కానీ, హౌస్ ప్రకారంగా కానీ, అన్నింటి ప్రకారంగా కానీ వాళ్ళిద్దరూ మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అందుకే నాకు ఇష్టం. అంటే మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ ఆడుతున్నట్టు అట్లా ఆడుతున్నాడు కాబట్టి గెలిచింది పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ అట్లా ఆడలేదు. అంటే కాదు అది. అంటే ఎమోషనల్గా ఆడొద్దని బిగ్ బాస్ రూల్ కదా. ఎమోషనల్గా అంటే సింపతి గేమ్ ఆడొద్దని. మరి వాళ్ళు టార్చర్ పెడుతుంటే ఎమోషనల్ అవ్వక ఏమవుతారు? అంటే లాస్ట్ వీక్లో నిఖిల్కి ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. మీకు ఎలా అనిపించింది? అంటే అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతావు అంటే కొంచెం అతను స్ట్రాంగ్ మంచిగా ఆడుతారు కాబట్టి ఏదో ఒక రీజన్ చేయాలి కదా. మరి అయితేనే ఉంటాయి నామినేషన్స్. యష్మి గురించి మీ ఒపీనియన్ ఏంటి? యష్మి అసలు ఏమి ఆడదు, ఏం చేయదు. యష్మి సేమ్ పోయిన అంటే ఇప్పుడు క్యాప్టెన్స్ తీసేశారు కదా, చీఫ్లు తీసేసి మంచి పని జరిగింది. చాలా ప్రశాంత్ ఉంది ఇప్పుడు. శేఖర్ భాష నిన్న ఎలిమినేట్ అయ్యాడు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. లాస్ట్లో ఈ అమ్మాయి సీత ఉండేది. సీత కానీ పృథ్వీ కానీ ఆదిత్య కానీ వెళ్ళిపోయేవాళ్ళు. సడన్గా శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడం ఎలా అనిపించింది? వాళ్ళనే అనిపించింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎలిమినేట్ చేశారు కదా. వాళ్ళ కొడుకు పుట్టారు అలానే కదా. అతను ఏం ఆడరు కదా. బస్ అంటే ఫన్స్ జోకులు వేయడం కాదు కదా, అన్ని కావాలా. శేఖర్ భాషని రీఎంట్రీ తీసుకుంటారు, సీక్రెట్ హౌస్ తీసుకోరా? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? రితు, యాదమరాజు, ఓకే. ఆ తర్వాత అంటే ఈ సీజన్ కొంచెం డల్ ఉంది అంటున్నారు. మీకు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చీఫ్ మారాడు కదా. ఈ పని ఇంకా అసలు గేమ్ స్టార్ట్ అయింది. అబ్బాయి చీఫ్ గా ఎన్నుకోవడం ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. అబ్బాయి కూడా బాగా ఆడతాడు, మంచిగా ఆడతాడు. బేబక్క ఎలిమినేషన్ మీకు ఫేరా అన్ఫేర్? ఎలా ఫేర్ అంటే ఆమె కన్నా వేస్ట్ క్యాండిడేట్స్ ఇంకా హౌస్లో ఉన్నారు. అంటే కనిపించకుండా, వంటలు చేయకుండా, మాట్లాడకుండా. మరి వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు కదా. బేబక్కని ఎందుకు పంపించారంటారు? అంటే ఫస్ట్ వీక్ నామినేషన్ లో యష్మి లేదు, సో ఆమె నామినేట్ చేయలేము. సోనియాని కూడా ఎవరు చేయలేదు. సో ఈ వారం యష్మి నామినేట్ చేస్తే యష్మి వెళ్ళిపోతుంది పక్క. సోనియా గురించి మీ ఒపీనియన్ ఏంటి? సోనియా కూడా సేమ్ రతికలానే ఇక్కడ చెప్తుంది. అంటే హౌస్ లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తుంది. అంటే పృథ్వీతోని నిఖిల్తోని అని మీకు అనిపించిందా? అనిపించిందా? అంటే లాస్ట్ సీజన్ లో రతిక సేమ్ ఈమె. ఓకే, మరి ఈ వీక్ ఎలిమినేట్ ఎవరయ్యే అవకాశం ఉందంటారు? యష్మి. ఓకే, టాప్ 5 లో ఎవరు ఉంటారంటారు? నిఖిల్, అబ్బాయి, నబీల్, మణికంఠ అండ్ సీత. ఓకే, ఈమె నైనిక కానీ యష్మి, సోనియా వరకు ఉంటారు కానీ వెళ్ళిపోతారు. టాప్ 5 లోకి రారు. ఫైనల్గా ఈ సీజన్ విన్నర్ అంటే ఎవరు? మిడిల్లోనే వెళ్ళిపోతుంది. విన్నర్ అంటే ఎవరు చెప్తారు? మణికంఠ ఆర్ నిఖిల్ లేదా మణికంఠ. అంటే హౌస్లో కొంచెం వేరియేషన్ ఉంది. కర్ణాటక తెలుగు అన్నట్లు 2 గ్రూపులుగా ఉన్నాయి అని అన్నట్టు అంటున్నారు. మీకు అనిపించింది అట్లా? కర్ణాటక తెలుగు వాళ్ళు అంటే 5 మంది కన్నడ వాళ్ళు ఉన్నారు. మొన్న ప్రేరణని యష్మి సేవ్ చేసింది కదా, ఆ టైంలో చాలామంది సోషల్ మీడియాలో వైర్ చేసారు. ఆమె కర్ణాటక కాబట్టి ఆమె సేవ్ చేసింది. డైరెక్ట్ని విష్ణుని నామినేట్ చేసేసిందని. అట్లా ఏం లేదు, అంతా ఒకటే ఉంది అక్కడ. వాళ్ళు ఎట్లా అంటే ప్లాన్ల ప్రకారం ఆడుతున్నారు గేమ్లో. విష్ణుప్రియ గురించి మీ ఒపీనియన్ ఏంటి? విష్ణుప్రియ బాగా ఆడుతుంది, మాటలు అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, ఫైనల్గా అయితే ఈ సీజన్ మీకు బెటర్ అనిపించింది? బెటర్ అనిపించడం వాళ్ళు బాగుంది. మీరు ఓటింగ్ ఎవరికి వేస్తున్నారు? మణికంఠ, నిఖిల్ ఇద్దరికి. ఒకవేళ వాళ్ళిద్దరు నామినేషన్ లేకపోతే అబ్బాయి ఆర్ నబీల్. వాళ్ళిద్దరు లేక వీళ్ళు లేకుంటే సీత. నబీల్ ఎట్లా ఆడుతుందంటారు? బాగా ఆడుతున్నాడు. ఓకే, నైనిక గురించి? ఆమె కూడా బాగా ఆడుతుంది, కొంచెం పెట్టాలి. టాస్క్లు ఎలా అనిపించినాయి? అంటే నాగార్జున గారు ఈ సీజన్ లో లిమిటే లేదు, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఫన్ అంటున్నాడు. మీకేనా? లిమిట్లెస్ రాబోతుందని క్లూ ఇచ్చాడు. అంటే వచ్చేవాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అంటే మణికంఠ హౌస్ లో కొంచెం దొంగతనం చేస్తున్నాడు. ఎలా అనిపించింది? గేమేనా? ఫన్ అంటే ఫైనల్గా అయితే ఈ సీజన్ మంచిగా మీకు మణికంఠ, నిఖిల్ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.